ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో పవర్ కనెక్షన్స్ దాని గురించి మనం డిస్కషన్ అనేది చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం కాండ్యూట్ అనేది మనం 3 వైరింగ్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో, కేబుల్ ట్రే అనేది ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వాటిలకైతే క్రియేట్ చేస్తారు. వీటిలకైతే మనకి అవసరం లేదు. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనం 2 ప్యానెల్స్ తీసుకున్నాం కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ నార్త్ వ్యూలోకి వెళ్తాను. సో, నార్త్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను కాండ్యూట్ అనేది నేను తీసుకొని దీనికి ఏం చేయాలంటే మనం అటాచ్మెంట్ చేయాలి. సో, అటాచ్మెంట్ చేస్తే నాకు ఇట్లా వస్తుంది. ఇక్కడ ఫినిష్ అని చెప్పి మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఎక్కడ వరకు మనం ఇవ్వాలనుకుంటున్నాము అనేది ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ డిసైడ్ అవ్వాలి. ఓకే. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఏరియాలో నేను పెట్టుకుంటున్నాను. సో, ఇక్కడ నేను దీనికి ఇలాగా ఇది ఆపేస్తున్నాను. సో, ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫినిష్ అని పెట్టుకుంటాను. ఓకే. సో, ఇక దాని తర్వాత ఇక్కడ సీలింగ్ ప్లాన్లోకి వస్తే మనకి ఇక్కడ కాండ్యూట్ అనేది మనకి కనబడుతుంది. సో, ఫస్ట్ దానికి మనం కనెక్షన్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ దానికి ఏం చేస్తామంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను సిఎస్ అని చెప్పి ఈ మధ్యలోంచి ఏం చేస్తానంటే నేను ఈ యొక్క మధ్యలోంచి ఇంకొక అదర్ తీసుకొని ఇక్కడ నేను ఇలాగా పెట్టుకుంటాను. ఓకే. సో, ఇక్కడ నాకు అంటే ఈ ప్యానెల్లోంచి మనం దీని తాలూకా కనెక్షన్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో, అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ నేను ఇక్కడ సిఎస్ అని చెప్పి సో మళ్ళీ ఈ ఏరియాలో ఇన్ సెంటర్ నుండి నేనేం చేస్తానంటే ఇక్కడ సెలెక్షన్ చేసుకొని మనం దేని వరకు ఇచ్చాము అనేది అంతవరకే మనం దీన్ని ఏం చేస్తామంటే మనం కాండ్యూట్ని మనం తీసుకెళ్తాము. ఓకే. సో, మనం ఈ రూమ్లోకి ఇలా తీసుకెళ్ళాం కాబట్టి సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది ఇక్కడతో ఆపేసి దీనికి ఇక్కడ నేను ఇలా నేను దీనికి ఇస్తాను. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ అంటే మన ఈ పార్ట్కి ఉండాలి కదా మనం కాండ్యూట్ అనేది. సో, ఇక్కడ నేను సిఎస్ అని చెప్పేసి సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండి ఇలాగా దీనికి కనెక్షన్ తీసుకుంటాను. ఓకే. అలాగే ఇది కూడా ఏం చేస్తానంటే ఇక్కడ కూడా నేను డైరెక్ట్గా ఇందులో కూడా నేను సిఎస్ అని చెప్పి ఇక్కడ నుండి నేను దీనికి ఇలాగా కనెక్షన్ ఇస్తాను. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసుకొని సిఎస్ అని చెప్పి సో ఇక్కడ నుండి ఇక్కడికి ఇది కనెక్షన్ ఇస్తాను. సో, అలాగే ఇక్కడ కూడా నేను
అంటే రూటనింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది. అంటే 3D వైరింగ్ మనం చూపించాలి అనుకున్నప్పుడు సో ఈ రకంగా మనం చూపించవచ్చు కాండ్యూట్ ద్వారా. ఓకే, సో ఇక్కడ ఇది అయిపోయింది కదా ఈ పార్ట్లో. సో నాకు మరి దీనికి కూడా మనం చూపించాలి కదా ఇక్కడ. సో అందుకని ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసి సిఎస్ అని చెప్పి సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఇలా దీనికి ప్లానింగ్ ఇస్తాను. ఓకే, అలాగే ఫర్ సపోజ్ మరి ఇక్కడ ఏం చేస్తాను నేను మరి ఇందులోని ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇక్కడ సిఎస్ అని చెప్పి ఇక్కడ నేను ఇలాగా పెట్టుకుంటాను. ఓకే, సో ఇలా పెట్టుకొని ఏం చేస్తానంటే నేను అంటే దీనికి ఎక్కడెక్కడ మనం కనెక్షన్ ఇచ్చామో సో నేను అక్కడ వరకే దాని రూటింగ్ అనేది ఇక్కడ చేస్తున్నాను. అంటే ఆ ప్యానెల్లోంచి మనం ఇచ్చేది. ఓకే, సో ఇక్కడ వరకు నేను ఇచ్చాను ఇది. సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఫర్ సపోజ్ ఇక్కడ సిఎస్ అని చెప్పి ఇక్కడ మనం ఇలాగా రూటింగ్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే దీనికి కూడా సిఎస్ అని చెప్పి సో ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే సిఎస్ అని చెప్పి సో ఇక్కడ ఇక్కడ ఒక కనెక్షన్ అనేది మనం ఇచ్చాము. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే నాకు అగైన్ నేను ఇక్కడ సౌత్ వైపు అంటే సౌత్ ఎలివేషన్లో సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మళ్ళీ నేను ఇందులో కాండ్యూట్ అనేది నేను సెలెక్ట్ చేసి ఇక్కడ దీనికి నేను ఇలాగ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను సేమ్ హైట్లో ఇక్కడ ఏం చేయాలంటే మనం లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఎలివేషన్లోకి వెళ్ళారనుకోండి. ఈస్ట్ ఎలివేషన్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఇంకోటి ఉంటుంది కాబట్టి ప్యానెల్. సో ఈ ప్యానెల్ మనం కనెక్ట్ చేయాలి కాబట్టి కాండ్యూట్ తీసుకొని ఇక్కడ మనం తీసుకుంటే
ఇక్కడ నేను ఫినిష్ అని చెప్పండి. సో ఫినిష్ అని చెప్పిన తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని డైరెక్ట్గా ఇక్కడ ఈ హైట్లో నేను ఇలా పెట్టుకొని, సో ఇక్కడ నేనేమో సీలింగ్ ప్యానెల్లోకి వెళ్తాను. సో సీలింగ్ ప్యానెల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాండ్యూట్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఇది ఎక్కడికి వెళ్ళాలి మనకి, సో డైరెక్ట్గా మనం లాస్ట్కి వెళ్ళాలి కదా. సో అందుకనే నేను ఏంటంటే వీటిలన్నిటికీ కాకుండా ఇది దీని తాలూకా రూటనింగ్ అనేది నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఇలా తీసుకొని ఇది ఓవర్లాప్ అవ్వకుండా మనకి, అందుకనే దీన్ని ఏమో వేరే హైట్లో మనం తీసుకుంటే సో మనకి ఇక్కడ వేరే ప్యానెల్ అంటే ఇది ఎక్కడెక్కడైతే మనకి వేరేగా మనం దీన్ని కనెక్ట్ చేసుకున్నామో సో ఆ రూటనింగ్ దగ్గరికి ఇక్కడ నేను వెళ్తాను. వెళ్ళిన తర్వాత నేను ఈ ప్యానెల్కి ఇలా ఇస్తాను. అలాగే ఇక్కడ నేను సిఎస్ అని చెప్పి ఇక్కడ ఇలా నేను పెట్టుకుంటాను ఇక్కడ. అలాగే ఇక్కడ సిఎస్ అని చెప్పి ఇక్కడ నేను ఇలా పెట్టుకొని దీనికి ఈ బోర్డులో పెట్టుకున్నాను ఇలాగా. ఓకే, సో అలాగే ఇంకా నాకు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ప్లస్ అనేది మనం తీసుకొని ఇక్కడ నాకు దీన్ని సిఎస్ అని చెప్పి ఇక్కడ నాకు ఏం చేస్తానంటే సో ఈ రకంగా మనం ఏం చేస్తామంటే ఇలాగా ప్లానింగ్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ప్లాన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి ఒక ఫ్లోర్ ఇలా తీసుకున్నాము. అలాగే మిగతా ఫ్లోర్స్కి కూడా సేమ్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, మనం ఇందులో ఇదంతా సెలెక్షన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఫిల్టర్లోకి వెళ్ళి స్పేసెస్ని, స్పేస్ ట్యాగ్స్ని, ఆర్విటీ లింక్ ఫైల్స్ని, ఇక్కడ లైటింగ్ ఫిక్సెస్, లైటింగ్ అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, కాండ్యూట్, ఇవన్నీ కూడా మనం ఓకే అని చెప్తాము. ఇక్కడ మనం ఏం చేయాలంటే సో ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ అని చెప్పి అలైన్ టు సెలెక్టెడ్ లేయర్స్ అని చెప్పి మనకి ఇక్కడ దేనికి కావాలి, ఇప్పుడు 3 and 4కి కావాలి మనం. సారీ ఇక్కడ మనం 2 and 3 లెవెల్స్కి మనకి కావాల్సి ఉంటుంది.
సో దీన్ని నేను ఇక్కడ ఓకే అని చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ 3D వ్యూలోకి వెళ్తేప్పటికి ఇక్కడ నాకు ఏవైతే మనం ఫ్లోర్స్ తీసుకున్నామో సేమ్ మనకి అవన్నీ కూడా మనకి ఇలాగా యాజ్ ఇట్ ఈజ్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈస్ట్లోకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ మనకి ఏంటంటే ప్యానెల్ బోర్డ్స్, స్విచ్చెస్, అంటే మనకి ఎక్కడైతే మనకి రిక్వైర్డ్ ఉందో అవన్నీ కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్గా మనకి అలా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ అన్నిటికీ కూడా మనం కామన్గా మనం కనెక్షన్ ఇవ్వాలి. మళ్ళీ ఇవన్నిటికీ కూడా మనం ఏం చేయాలంటే కామన్గా కనెక్షన్ అనేది మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఈ లెవెల్ 1 అంటే లైటింగ్ లెవెల్ 1 దగ్గరికి వచ్చి మనం ఫైనల్గా ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఇంకొక అంటే ఫైనల్ ప్యానెల్ బోర్డ్ అనేది మనకి కావాలి ఇక్కడ. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ నేనేం చేస్తానంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్లో ఎక్కువ పవర్ ఉన్నదాన్ని మనం ప్యానెల్ తీసుకొని నేనేం చేస్తానంటే ఇది సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్యానెల్ బోర్డ్ని ఈ ఎంటీ రూమ్ ఏదైతే ఉందో ఇక్కడ నేను ఇది యాడ్ చేసుకుంటాను. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ సౌత్ వ్యూలోకి వస్తే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ కాండ్యూట్ తీసుకొని దీనికి ఇక్కడ అటాచ్ చేస్తాం, ఫినిష్ అని చెప్పి. దీనికి ఏంటంటే మనకి టాప్ ఫ్లోర్కి ఫస్ట్ నేను ఇక్కడ కనెక్షన్ అనేది ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ సో ఇది కూడా నేను ఫినిష్ తీసుకొని ఇది ఏం చేస్తానంటే నేను సెకండ్ ఫ్లోర్కి ఇలా పెట్టుకుంటాను. అలాగే ఇది కూడా సారీ ఇక్కడ మనం అక్కడ ఆ వ్యూలో అది మనం పెట్టేసి ఇక్కడ నెక్స్ట్ ఫ్లోర్కి ఏం చేయాలంటే మళ్ళీ మనం సో ఇక్కడ మనం ఇంకోటి తీసుకొని దీన్ని
ఈ హైట్లో ఇలా పెట్టుకుంటా. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సీలింగ్ లెవెల్ 1లోకి వస్తాను. సీలింగ్ లెవెల్ 1లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను నేను ఇక్కడ ఏం చేస్తాను, నేను దీన్ని ఇక్కడ దీన్ని నేను నార్త్ వ్యూలో తీసుకొని ఇక్కడ లేదు అంటే ఫర్ సపోజ్ ఈస్ట్ వ్యూలోకి వెళ్ళారంటే సో ఇక్కడ మనకి ఈ ప్యానెల్లో మనం ఇంకోటి యాడ్ చేయడానికి అవుతుంది. సో ఇది నేను ఏం చేస్తానంటే కొంచెం డిస్టెన్స్లో నేను ఇది పెట్టుకుంటాను. సో ఇక్కడ లెవెల్ 1లో మళ్ళీ నేను వచ్చేసి ఇక్కడ మళ్ళీ బీజీ అని చెప్పి నేబుల్లోనే ఉన్నాయి. ఇది ఏం చేస్తానంటే నేను ఇక్కడ సిఎస్ అని చెప్పి
సిఎస్ అని చెప్పి ఇక్కడ నుండి ఈ మెయిన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్ ఫ్రేమ్లోకి దీని కనెక్షన్ కలిపేస్తాను. సో ఇక్కడ ఇది నాకు అవసరం లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇది తీసేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఇక్కడ పవర్లో కూడా సేమ్ ఇలాగా ఒకటే వచ్చింది కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఆల్రెడీ నేను కలిపేశాను కాబట్టి ఫర్ సపోజ్ ఇక్కడ ఈస్ట్ వ్యూలోకి వెళ్ళి ఈ ఏదైతే ప్యానెల్ ఉందో ఈ ప్యానెల్ని నేను ఇక్కడ సిఎస్ అని చెప్పి ఇక్కడ నాకు సో ఇది నేను ఆల్రెడీ కలిపేశాను కాబట్టి మనం ఈ ప్యానెల్ బోర్డ్ని మనం తీసేస్తాం. ఓకే, సో ఇక్కడ నాకు ఏంటంటే మనకి ఫస్ట్ది అయిపోయింది. ఇక్కడ నేను సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తే సెకండ్ ఫ్లోర్లో కూడా నాకు ఇక్కడ ఎలివేషన్ వ్యూకి వెళ్దాం. వెళ్తే ఏరియా ఎక్కడ వెళ్ళిందో మనకు తెలుస్తుంది. ఇక్కడ రెండోది ఇక్కడ నేను డైరెక్ట్గా సిఎస్ అని చెప్పి ఇక్కడ ఇలా తీసుకొని ఇది ఇలా కనెక్ట్ అవ్వట్లేదు.
ఇక్కడ మనకి ఇది ఇలాగా కలిపడం జరిగింది. ఓకే, సో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అలాగే ఇంకా మనకి ఫైనల్గా ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే సిఎస్ అని చెప్పి ఇక్కడికి ఇలాగా కలిపేసి ఇది మనం తీసేద్దాం. అంటే ఈ 3 ఫ్లోర్స్ది కూడా మనకి ఏంటంటే కంపల్సరీగా మనకి మెయిన్ ఫ్రేమ్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, సో అంటే జాగ్రత్తగా మనం ఏం చేస్తామంటే మెయిన్ బాక్స్లోకి మనం కలుపుకోవడం అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ ప్లానింగ్ చేసిన దాన్ని బట్టి మనకి ఏంటంటే కాండ్యూట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా మనం ప్రీవియస్గా పవర్ స్విచ్చింగ్ తర్వాత పవర్ ఇచ్చాం కాబట్టి సో దట్ ఈస్ ద ఫైనల్. ఓకే, ఇది ఏంటంటే మనకి జస్ట్ ఒక 3D విజువలైజేషన్ ఇవ్వడం కోసం సో మనం ఈ రకంగా చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ.